శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 15వ నామమైన అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఇదంతా కూడాను ఒక్క నామమే. ఈ నామానికి అర్థం ఏమిటి అంటే అష్టమీ తిథి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాల భాగము చేత సుమనోహరంగా శోభిస్తున్న తల్లి అని అర్థం. అష్టమి నాటి చంద్రుని వలె అమ్మవారి యొక్క నుదురు కూడా ఎంతో విశాలంగా ఉంటుందట. అష్టమి నాడు చంద్రుని కనుక మనం గమనిస్తే సరిగ్గా సగం ఉంటాడు. ఆ తల్లి యొక్క నుదురు కూడా సగం చంద్రునిలాగా ఉంటుందట. అష్టమి అన్నారు, మరి శుక్లపక్ష అష్టమియా లేక కృష్ణపక్ష అష్టమియా అనే సందేహం మనందరికీ కలుగుతూ ఉంటుంది. అలా శుక్లపక్ష కృష్ణపక్ష పేరు కొనకుండా చెప్పగలిగే తిథి అష్టమి ఒక్కటే. మిగిలిన అన్ని తిథుల్లో చంద్రుని యొక్క కాంతి దినదినంగా పక్షాన్ని బట్టి పెరగటం కానీ తరగటం కానీ జరుగుతుంది. కానీ ఇరు పక్షాల్లో కూడా అష్టమి నాటి చంద్రుడికి ఎలాంటి మార్పు వికారాలు ఉండవు కనుక ఆ తల్లి యొక్క నుదురుని అష్టమి నాటి చంద్రునితో పోల్చారు. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిష్టాత్రిగా ఉంటారు. వీరినే తిథి నిత్యాదేవతలు అంటారు. వీరు 15 మంది దేవతలు. మరి ఎవరు అంటే కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, మోహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్ర. ఈ 15 మంది త్రినిత్యాదేవతలు. 16వదైన మహానిత్య శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు. వీరంతా కూడా రోజుకి ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క దేవతగా ఆ తిథికి అధిష్టాత్రిగా ఉంటారు. అంటే ఒక మాసంలో ఉన్న 30 రోజులలో ఒక 15 రోజులు శుక్లపక్షమని, మరొక 15 రోజుల్ని కృష్ణపక్షమని అంటుంటాం కదా. మొదటి శుక్లపక్ష 15 రోజులలో ఈ 15 మంది దేవతలు వరుస క్రమంగా విలోమంగా ఉంటారు. అంటే ఉదాహరణకి చెప్పాలి అంటే పాడ్యమి రోజున కామేశ్వరి దేవత, విజయ తిథి రోజున భగమాలిని దేవత, ఇలా వరుస క్రమంగా ఉంటారు. చివరిన పౌర్ణమి రోజు వచ్చేటప్పటికి చిత్రాదేవత తిథి నిత్యాదేవతగా ఉంటుంది. అదేవిధంగా కృష్ణపక్షంలో కూడా ఈ దేవతలే అనులోమ క్రమంగా ఉంటారు. ఉదాహరణకి కృష్ణపక్ష పాడ్యమి రోజున చిత్రాదేవత ప్రథమంగా ఉంటుంది. ఈ చిత్రాదేవతే శుక్లపక్ష పౌర్ణమి రోజున చివరగా ఉంటుంది. అదే చిత్రాదేవత కృష్ణపక్షంలో వచ్చేటప్పటికి మొదటిగా ఉంటుంది. అర్థమైందనుకుంటాను. కానీ అష్టమి నాటి చంద్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి తిథినిత్యా దేవత అయిన త్వరితాదేవి మాత్రం 2 పక్షాల్లోనూ ఒకే పేరుతో ఉంటుంది. ఈ విధంగా చంద్రుని యొక్క కళలు తిథినిత్యాదేవతలు మారుతూనే ఉంటారు. కానీ ఆ జగన్మాత లలితా త్రిపుర సుందరి అమ్మవారు మాత్రం 16 కళలు కలిగిన పరిపూర్ణ స్వరూపిణి. అందుకే ఆ మహాతల్లిని షోడశి అని అన్నారు. సాధారణంగా నుదురులు అందరివి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు. నుదురుల్ని చిట్లించటం, వికసింపచేయటం ఇవన్నీ కూడా రకరకాల భావాలకి సంకేతాలుగా ఉంటాయి. ప్రతికూల భావాలు వచ్చినప్పుడు నుదురు చిట్లించుకుంటూ ఉంటాం. అనుకూల భావాలు కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు నుదురు విస్తారం అవుతుంది. ముఖంలో వచ్చిన మార్పులను మొట్టమొదట బయటపడేది ఎక్కడ అంటే నుదుటి ప్రాంతంలోనే. అమ్మవారి యొక్క నుదురు శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కూడా ఒకే విధంగా ఉంటుందట. అమ్మవారికి అటువంటి వికారాలు ఏవీ లేవు కదా. ఎటువంటి వికారాలు లేని తల్లి కనుక, ఎటువంటి మార్పు లేని తల్లి కనుక ఆ తల్లిని ఎటువంటి మార్పు లేని అష్టమి నాటి చంద్రునితో పోల్చారు. ఎప్పుడూ ఒక పూర్ణత్వమే ఆ ముఖంలో ఉంటుందన్నమాట. ప్రతికూల అనుకూలమనే రాగద్వేష భావాలు ఆ తల్లిలో లేవు కదా. మార్పు లేని కళ కలిగినది, నిత్య స్వరూపిణి అని చెప్పటమే ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఆ తల్లి యొక్క పాల ప్రాంతాన్ని మనం కనుక ధ్యానించినట్లయితే నానా రకాలైనటువంటి వికారాలతో యాతన పడుతున్న మన అంతఃకరణాలని ఆ తల్లి ఉద్ధరించడంతో పాటుగా అపసవ్యంగా ఉన్న జీవుడి యొక్క మనుగడను సవ్యదిశలోకి ఆ తల్లే మార్చివేస్తుంది. కనుక అందరూ ఆ తల్లి యొక్క నుదుటి ప్రాంతాన్ని అంటే పాల ప్రాంతాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాతి నామంలో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.